గోపాలరావు ఊరికి పెద్ద కాని మనసు మాత్రం ఢిల్లీ నగరాల, బొంబాయి బిల్డింగ్ల తిరుగుతూ ఉంటుంది. ఊరిలో పొలాలు, పొలం గట్టుమీద గుడిసెతో సామాన్య జీవితం అతనికి నచ్చదు. 10 ఎకరాల పొలం అమ్మేసి పట్నానికి వెళ్లి వ్యాపారం చేస్తానని కలలు కంటుంటాడు. అక్కడ డబ్బులు కొట్టి పెద్ద బంగ్లా కట్టిస్తా అనుకుంటాడు. ఊరి బంధువులతో, పొరుగువారితో మాట్లాడటానికే అతనికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ తన లెవెల్కి రాలేరని అనుకుంటాడు. ఒకరోజు గోపాలరావు పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పంక్చర్ అయిపోయింది. ఎండ చిన్నాభిన్ని కాలుతున్నా సాయం చేయడానికి ఎవరూ రాలేదు. కొంచెం దూరంలో పొలం దున్నుతున్న రామన్న అతని కష్టాన్ని గమనించి వెంటనే తన ట్రాక్టర్తో వచ్చి పంక్చర్ సచేశాడు. గోపాలరావుకి సిగ్గుపడింది. తన అహంకారం కరిగిపోయింది. ఊరివారి ఐక్యత, ఎవరికెప్పుడు అవసరమో తెలియదు అని అర్థమైంది. అప్పటినుంచి గోపాలరావు తన మనసు మార్చుకున్నాడు. ఊరిలోనే వ్యాపారం మొదలుపెట్టి బాగా ఎదిగాడు. పక్కవారికి సాయం చేస్తూ ఊరిని అభివృద్ధి చేయడానికి కృషి చేశాడు. ఊరిలో గౌరవం, మన్ననం తెచ్చుకున్నాడు. అతని కథ ఊరిలో ఇప్పటికీ చెప్పుకుంటారు. డబ్బు కంటే బంధాలు ఉత్తమమని, అహంకారాన్ని వదిలివేస్తేనే జీవితం చక్కవుతుందని.